ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్నా మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన చేసుకున్నాం. తలవంచినట్లయితే మహోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, ఈ ఉదయ కాలంలో నాయన ప్రభా నీ కుమారులుగా నీ కుమార్తెలుగా మా గృహానికి నాయన ప్రభా మిమ్మల్ని ఆహ్వానించుకుంటున్నాం. నేను మీరే మాలోని ప్రవేశించి మాలో నీకు ఇష్టమైన ప్రతి క్రియ నుంచి మమ్మల్ని దూరపరిచి నీ కుమారులుగా నీ కుమార్తెలుగా మీరే తీర్చిదిద్ది నేను ప్రభు నీ పాత్రలుగా వాడుకోమని నేను ఈ మాట్లాడుతున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరే దీవించి ఆశీర్వదించమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనకి ఏది జరిగినప్పటికీ కూడా అది నష్టమైన, కష్టమైన, సుఖమైన, సంతోషమైన, మరి ఏదైనా మన దేవుడైన యేసయ్య ఇన్వాల్వ్మెంట్ లేనిదే ఏది జరగదండి. ఆయన పర్మిషన్ లేనిదే ఏది కూడా మన దరిదాపు కూడా రాదు. చూడండి, ఉదాహరణకు యోబు యొక్క కుటుంబాన్ని, యోబును సాతానుడు ప్రేరేపించడానికి ముందుగా సాతానుడు దేవుని యొద్ద పర్మిషన్ తీసుకుని యోబును శోధించాడు. అలాగే ప్రతిదీ కూడా అది మనకు నష్టం కలిగినా, జబ్బు కలిగినా, ఏది కలిగినా, ఏది వచ్చినా, మేలు జరిగినా ప్రతిదీ కూడా దేవుని యొద్ద పర్మిషన్ తీసుకునే నిన్ను నన్ను అది తాకాలి. అంతవరకు కూడా ఏది కూడా మనల్ని దేవుని పర్మిషన్ లేనిది ఏది తాకదు. దేవుని యొక్క ఆలోచనలు మన పట్ల అంతగా ఉన్నాయి. యెషయా గ్రంథము 55 అధ్యాయం 8వ వచనము, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవలు వంటివి కావు అన్నాడు. మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఏదేదో చేసేయాలి, ఏదేదో అయిపోవాలని స్పీడ్గా అన్నీ చేసేస్తాం, మోసపోతాం. దేవుని ఆలోచన మన పట్ల వేరుగా ఉంది. ఎందుకంటే ఒక్కొక్కసారి మనము ఏం చేస్తామంటే కీడును మేలు అనుకుంటాం. కీడును మేలనుకొని ఆ కీడు కొరకు ప్రయత్నిస్తాం. ఆ కీడు మనకి అందలేదనేసరికి చాలా బాధపడతాం. దేవునికి తెలుసు, అయ్యో నా కుమారుడు మేలనుకొని కీడు దగ్గరికి వెళ్తున్నాడు, ఎలాగైనా తప్పించాలని దేవుడు ప్రయత్నం చేస్తే మనం ఏం చేస్తామంటే దేవుని నిందిస్తుంటాం. నిజానికి కీడు జరిగినా మేలు జరిగినా 100% అది దేవుని చిత్తం మాత్రమే, ఆయన చిత్త ప్రకారమే జరిగేది. ఆ జరిగే కీడైనా మేలైనా మనకేంటంటే ఒక పాఠాన్ని మాత్రం నేర్పుతుంది. ఆ పాఠం ద్వారా మనం ఎంతగానో నేర్చుకుంటాం. ఆ లెసన్స్ ద్వారా అనేకమైన మన యొక్క జీవితానికి సంబంధించిన పాఠాలలో మనం బలపడతాం. అది మనకి జరగాలి, మనకి మేలు జరగాలి, నష్టము జరగాలి, కష్టము జరగాలి. అప్పుడే 100% మ్యాన్, పరిపూర్ణమైన వ్యక్తులుగా మనం తీర్చిదిద్దబడతాం. నేర్చుకుంటాం కానీ ఆ బాధలో కష్టంలో పాఠాలు, కానీ ఆ బాధ తట్టుకోలేక దేవుని నిందించేవారుగా అయిపోతున్నాం. ఏంటి ప్రభువా, ఇదేంటి ప్రభువా, నా ప్రార్థనలు ఏమయ్యా ప్రభువా, నా ఉపవాసాలు ఏమయ్యా ప్రభువా అనేసేవారుగా ఉంటున్నాం. అందుకనే 127వ కీర్తనలో సొలొమోన్ రాసిన కీర్తనలో ఆయన ఎక్స్పీరియన్స్ చేసి రాసిన మాటలు ఏంటంటే, ఆయన యొక్క కీర్తనకు 127వ కీర్తనకు ఆయన పెట్టిన పేరు ఏంటంటే, దేవుని యొక్క తోడ్పాటు లేని కార్యం ఏదైనప్పటికీ కూడా వ్యర్థము అంటున్నాడు. అంటే దేవుని కృప లేకపోతే మనం ఏం చేసినప్పటికీ కూడా వ్యర్థం అంటున్నాడు. 127వ కీర్తన మొదటి వచనం మనం చూస్తున్నట్లయితే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థం. నిజమే, మనము మన ఆలోచన ప్రకారంగా పెద్ద పెద్ద బంగ్లాలు కట్టేయాలని దానికి ప్రయత్నాలు చేస్తాం. దానికి తగ్గట్టుగా మెన్ పవర్ను కూడా రెడీ చేసేస్తాం. దానికి సంబంధించి అనేకమైన లోన్స్ అన్నీ సమకూర్చి డబ్బంతా రెడీగా పెట్టేస్తాం. డబ్బు అయితే రెడీగా ఉంది, పనివారు రెడీగా ఉన్నారు. కానీ దేవుని యొక్క తోడ్పాటులో ఆ యొక్క కట్టించే ఇల్లు ఆయన యొక్క చిత్తానుసారంగా లేదనుకోండి, ఏవేవో అడ్డులు వచ్చేస్తాయి. మన దగ్గర డబ్బు ఉంటుంది, రెడీగా పనివారు ఉంటారు, అయినప్పటికీ కూడా పని ముందుకు సాగదు. ఏవేవో అడ్డులు వచ్చి ఆగిపోతూ ఉంటుంటారు. దేవుని యొక్క ఏర్పాట్లలో మనం చేస్తున్నది బిజినెస్ కావచ్చు, మనం చేస్తున్న హార్డ్ వర్క్ కావచ్చు, మనకు కట్టుతున్న ఇల్లు కావచ్చు, ఆయన యొక్క ఏర్పాట్లో లేకపోతే
మనం ఎంత కష్టపడినప్పటికీ కూడా, ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా, ఎంత డబ్బు వచ్చినప్పటికీ కూడా డే అండ్ నైట్ మనం ఓవర్ డ్యూటీ చేసి నా నా ఫ్యామిలీని మంచిగా పోషించుకోవాలి, నా బిడ్డలను మంచిగా చదివించుకోవాలని రాత్రి అనగా పగలనగా డే అండ్ నైట్ డ్యూటీలు చేసి డబ్బు సంపాదించినప్పటికీ కూడా అది దేవుని చిత్తంలో లేదనుకోండి, మనం చేస్తున్న పని, మనం సంపాదిస్తున్న సంపాదన దేవుని చిత్రంలో లేకపోతే ఆ వచ్చిన సంపాదన చిల్లు సంచులో వేసినట్లుగానే అయిపోద్ది. మనకి ఓవర్ డ్యూటీ ఇచ్చేస్తాం, డబ్బు వస్తుంది, దానివల్ల డే అండ్ నైట్ వల్ల నిద్ర ఉండదు, బాడీ అలసిపోద్ది. అలసిపోయిన తర్వాత ఏదైనా మేలు జరిగిందంటే వచ్చిన డబ్బు కూడా మనకి సహకరించదు, వేరేగా అయిపోతుంటుంది. దానివల్ల ఏది కూడా మనకి ఫలం ఉండదు. మనం ఈరోజు మనకు మనంగా అనుకోవాలి, మనందరం కూడా ఈ యొక్క మాటను అనుకోవాలి, దేవుణ్ణి అడగాలి. ఏమనంటే, దేవా, నా ఆలోచన, నా ప్రయత్నము, నా స్వనీతి ఏది జరగకూడదు ప్రభువా, సమస్తము నీ ఆలోచన జరగాలి, నీ చిత్తము నా ఎడల జరగాలి, నీ ప్లాన్స్ నా ఎడల ఉండాలి. అట్టి రీతిలో నన్ను, నా హృదయాన్ని మార్చు ప్రభువా. ఒకవేళ తప్పుగా నేను ఆలోచన చేస్తున్నానేమో, నా ఆలోచనలన్నింటినీ మార్చేసి నీ ఆలోచన ప్రకారంగా, నీ చిత్త ప్రకారంగా నువ్వు నన్ను నడిపించు ప్రభువా అని ఈరోజు మనం అడగాలి. అట్టి విధంగా ప్రార్థన చేయాలి. అది మనం చేయవలసింది. ఏది జరిగినా, ఏది జరగకపోయినా మన ఎడల దేవుని చిత్తం ఏమైతుందో అదే జరుగుతుంది. అది ఏది జరిగినా దేవుని యొక్క చిత్తము కానిది ఏది కూడా మన దగ్గరకు రాదు. దేవుని పర్మిషన్ లేనిదే మనం దేనిని కూడా పొందుకోలేము, మేలును పొందుకోలేము, కీడును పొందుకోలేము. ఈ కొద్ది మాటలు దేవుడు ఆయన వినికిడిలో దీవించి మనందరి జీవితంలో ఈ యొక్క వాక్యము ఫలింప చేయును గాక. గాడ్ బ్లెస్ యూ.